అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ముందుగా మీ అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే ఈ నిత్య విద్యార్థి ఛానల్ పెట్టి సంవత్సరమైంది. ఈ సంవత్సరంలో ఎన్నో నేర్చుకున్నాను అనుకుంటున్నాను. నేను మీకు నేర్పిన దానికన్నా నాకుగా నేను ఎక్కువగా నేర్చుకున్నాను అనుకుంటున్నాను. ఈ ఛానల్ పెట్టింది కూడా ఆ ఉద్దేశంతోనేనండి, నేను నేర్చుకోవటం కోసమే. మరి ఈరోజు ఒక అంశం గురించి తెలుసుకుందాము. చాలామంది గతమును తలుచుకొని బాధపడుతూ ఉంటారు. గతం గతః, అది మార్చవద్దు, చర్తిగానే అయిపోతుంది. దాన్ని అదే పనిగా తలుచుకొని వగచటం వల్ల ఫలితం లేదు. కొందరు భవిష్యత్తు గురించి అదే పనిగా ఆలోచిస్తుంటారు. తీరా చూస్తే తాము ఆలోచించుకున్నది ఒకటి జరగదని, దీన్ని బట్టి చూస్తే గతం గురించి చింతించిన సమయము మరి భవిష్యత్తు గురించి ఆలోచించిన సమయం వృధా అయినట్లే. చాలామంది తమ అమూల్యమైన కాలమును ఈ విధంగానే వృధా చేసుకుంటున్నారు. నిన్న జరిగిపోయింది చరిత్ర, రేపు అగమచుకోవచ్చరం రహస్యం. ఈరోజే ఉన్నది నీకు బహుమతి. అందువల్ల ఈరోజు ఏం చేయాలనేది బాగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయటం మంచిది. చాలామంది ముందుగా తమలోని చెడును గుర్తించలేరు. ఎవరైనా విడమర్చి చెప్పినప్పుడు ఒప్పుకోరు. పైగా ఇతరులోని చెరువును ఏకరువు పెట్టడం మొదలు పెడతారు. అందరూ మారితేనే తాము మారుతామని అంటారు. నిజానికి ప్రపంచంలో మంచి చెడులు ఎల్లకాలం సమానంగానే ఉంటాయి. అవి మారవు. పుణ్యకర్మ ఎక్కువగా కలవారు మంచిని ఎక్కువగా గ్రహిస్తూ చెడును తిరస్కరిస్తూ ఉంటారు. మరి పాపకర్మ ఎక్కువగా కలవారు ప్రపంచంలోని ఎక్కడెక్కడ చెడును గ్రహిస్తూ విమర్శిస్తూనే ఉంటారు. వారు మంచిని పట్టించుకోరు. ఈ అనంత ప్రకృతి ఒకే తత్వంతో పనిచేస్తుంది. అది ఏ కర్మకు తగిన ఫలితం. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి దేన్ని గ్రహిస్తూ ఉంటాడో అది అతడి ప్రాణశక్తిపై కర్మబంధంగా అంతర్ముఖమయ్యి తిరిగి అదే అతడి భవిష్యత్తుని పరిగణిస్తోంది. మీరు ఏది ఆలోచించునో, ఏది అవగాహన చేసుకున్నా, దేనిపై ఆసక్తి పెంచుకున్నా, ఆలోచనల ద్వారా చేతల ద్వారా మీరు పొందిన అనుభవాన్ని మీ మెదడు కణములైన అంతర్మదమయ్యి అదేవిధంగా పరిస్థితులు ఎదురైనప్పుడు మీ మనోపలకంపై ముందుకు వచ్చి ప్రతిఫలిస్తాయి. మీ ఈ ప్రతిబింబాలే ఆలోచనలుగా, కోరికలుగా మిమ్మల్ని ప్రేరేపించి మీతో తిరిగి ఆయా పనులను చేయిస్తాయి. అందువల్లనే ప్రతి ఒక్కరూ జీవితంలోనూ ఒకేసారి జరిగినవి మరలా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి మరి ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, మీరు కూడా ధ్యానం చేసి ఎంతో అనుభవాన్ని, జ్ఞానాన్ని ఈ కొత్త సంవత్సరం పెంచుకోవాలని కోరుకుంటున్నాను. కొంతమంది ప్రతి సంవత్సరం ఒక కొత్త నిర్ణయం తీసుకుంటారండి. అలాగే మీరు కూడా ఈ కొత్త సంవత్సరము ధ్యానం చేస్తాను, నా ఆరోగ్యాన్ని, నా జ్ఞానాన్ని పెంచుకుంటాము అని సంకల్పం తీసుకొని ఉదయం గంట, సాయంత్రం గంట ధ్యానం చెయ్యండి. మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి. మరి ఇట్లానే మీరు ఎల్లకాలం ఈ నిత్య విద్యార్థి ఛానల్ చూస్తూ ఉంటారని కోరుకుంటాను. మరి ఈ విషయం మీకు నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను.